టూత్పేస్ట్ 5 రూపీస్ తక్కువ, రైస్ 20 రూపీస్ తక్కువ, సోప్స్, బిస్కెట్స్ ఇంకెన్నెన్నో తక్కువ ధరలో అమ్ముతున్నారు. ఆల్మోస్ట్ 6 to 15% ఆఫ్ ప్రైజెస్ ఆర్ చీపర్ దెన్ ఎంఆర్పి. ఒక పట్టతల అంకుల్ షాపింగ్ వచ్చినట్టు వచ్చి అంతా ఏరేస్తాడు. ఒక కాలేజ్ స్టూడెంట్ వారంకి సరిపోయే బిస్కెట్లు, నెలకు సరిపోయే డ్రింక్లు, స్నాక్స్లు తీసుకెళ్తాడు. ఆడవాళ్ళు ఆ కార్ట్ తీసుకుని రేపు పండుగ ఉన్నట్టు మొత్తం నింపేస్తారు. వై ఆర్ దే సో అబ్సెస్డ్ విత్ డిమార్ట్? 2002 నుండి 2020 వరకు ఒక్క సింగిల్ స్టోర్ మాత్రమే క్లోజ్ అయింది. ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ స్టోర్ క్లోజ్ చేయలేదు, షట్ డౌన్ చేశారు ఆన్లైన్ బిజినెస్ని స్టార్ట్ చేయడం కోసం. సో ఇట్స్ లైక్ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ దెమ్. How is this even possible for them to create a massive success in early ages? So let's break down that how DMart actually wins the game. అమెరికాలో వాల్మార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిటైలింగ్ కంపెనీ. ఎందుకంటే వీళ్ళు ఈడిఎల్పి అనే స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఈడిఎల్పి మీన్స్ ఎవ్రీడే లో ప్రైజెస్. సో దీనివల్ల కస్టమర్ నుండి ప్రాబ్లం ఉండేది కాదు అండ్ వీళ్ళ నుంచి మినిమల్ రిస్క్ ఉండేది. ఈ రెండు బ్యాలెన్స్ అవ్వడం వల్ల ప్రాఫిట్స్ అనేవి వచ్చేవి. సో దీని నుండి ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో ఉన్న రాధాకృష్ణ దమాని, ఒక బిజినెస్ మ్యాన్, 2002 ముంబైలో డిమార్ట్ అనే పేరుతో స్టోర్ అనేది ఓపెన్ చేస్తాడు. ఫ్రమ్ దెన్ టు నౌ డిమార్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ సూపర్ మార్కెట్గా మారింది. ఫస్ట్ స్టోర్ లేఅవుట్ గురించి మాట్లాడదాం. ఒకవైపు ఎంట్రన్స్, ఇంకోవైపు ఎగ్జిట్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియాలో సీజనల్ ఐటమ్స్ పెడతారు. ఇంకేమైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉంటే కూడా అక్కడే పెడతారు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. డైలీ యూస్ ప్రొడక్ట్స్ లైక్ సోప్స్, డిటర్జెంట్స్, షాంపూస్, టూత్పేస్ట్ ఇట్లాంటివి ఫ్రంట్లో పెడతారు రెగ్యులర్ కస్టమర్స్ కోసం. గ్రాసరీ అండ్ ఫ్రోజన్ సెక్షన్ బ్యాక్ సైడ్లో ఉంటాయి. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవి సెపరేట్ ఎంట్రన్స్ ఏరియాలో ఉంటాయి ఈజీ వాకింగ్ కోసం. అండ్ కిచెన్ వేర్, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్ ఇవి సెకండరీ కాబట్టి మిడిల్లో ఉంటాయి. వీళ్ళ మెయిన్ ఫోకస్ ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్ మీద ఉంటుంది, ఎందుకంటే ప్రాఫిట్ అనేది అక్కడి నుంచే వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ బిల్లింగ్ సెక్షన్ దగ్గర చాక్లెట్స్, టాయ్స్, చిన్న వస్తువులు పెడుతుంటారు. ఎండ్ మూమెంట్లో ఇవి కూడా సేల్ అవుతాయి. ర్యాండమ్గా మనం తీసుకుంటాం కానీ ఇది కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీ. నెక్స్ట్ స్టోర్ లొకేషన్. ఎక్కువగా రెసిడెన్షియల్ ఏరియాస్లో సెపరేట్గా పెడతారు లోకల్స్కి ఈజీగా ఉండడానికి. అండ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఈజ్ స్టోర్స్ రెంట్కి తీసుకోరు, ఇన్స్టెడ్ ల్యాండ్ తీసుకొని రన్ చేస్తారు. దీంతో చాలా మనీ సేవ్ చేయొచ్చని. అండ్ నెక్స్ట్ బిజినెస్ మోడల్. స్టార్టింగ్లో చెప్పినట్టు లో కాస్ట్, హై వాల్యూమ్, తక్కువ ధరలకు అమ్మడం, కానీ చాలా మందికి అమ్మడం అనే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ప్రైజెస్ ఎందుకు తక్కువగా ఉంటాయంటే సప్లైస్ నుండి సరుకులు మొత్తం బల్క్లో తీసుకుంటారు, అది కూడా క్యాష్లో, క్రెడిట్ కాదు. ఆన్ ది స్పాట్ క్యాష్ ఇచ్చడం వల్ల సప్లైస్ నుంచి డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ అనేది కస్టమర్స్కి ఇచ్చేస్తారు. అందుకే కస్టమర్స్ కూడా చాలా లోయల్గా ఉంటారు. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నో అడ్వర్టైజింగ్, నో లేఅవుట్స్, నో హైప్, ఎటువంటి హడావిడి చేయరు. రిలయన్స్, బిగ్ బాస్కెట్ ఇలాంటి ఫ్రాంచైజెస్ పండగ టైంలో ఒకసారి డిస్కౌంట్ ఇస్తే డిమార్ట్ ప్రతిరోజు ఆఫర్ పెట్టి ప్రతిరోజు గెలుస్తుంది. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ డిమార్ట్ నెవర్ ఫెయిల్స్ టు డెలివర్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఆల్.